హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ టైప్లో మనం ఒక్కసారి ఆవిరితోని కానీ చేస్తే ఇడ్లీ ఉందండి రుచి చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ టైప్లో చేస్తే ఈ వేసవిలో కడుపులో చల్లగండి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మంచి ఎనర్జెటిక్ అయిన ఇడ్లీ అండి. చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తుంది. ఓకేనా, దీని గురించి మనం ఇప్పుడు బొంబాయి రవ్వ తీసుకోవాలండి, అంటే ఉప్మా రవ్వ. ఈ ఉప్మా రవ్వ ఒక గ్లాసు వరకు తీసుకునేసి మిక్సీ జారీలో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్లు పెరుగండి, ఆ పెరుగు దాంట్లో వేసుకునేసి ఇలా బాగా కలిపేసుకుందాం. అంటే ఇది ఎందుకు కలపాలంటే ఈ ఉప్మా రవ్వలో ఈ పెరుగు ఏంటంటే కొంచెం పీల్చుకుంటుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎన్ని నీళ్ళు అవసరమో దాన్ని చూసుకుంటూ పోసుకునేసి ఈ టైప్లో మనం పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా జావగా పేస్ట్ రావాలి. ఈ టైప్లో పేస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకునేసి మనం ఈ గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఆ బౌల్లో పోసుకోవాలి. పోసిన తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే ఎక్కువ పోస్తే మరీ జావ ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి కొద్దిగా నీళ్లు పోసి అలా కుప్పలిచ్చి అందులో పోసుకునేసి ఇప్పుడు దీన్ని మనం బాగా అలా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే మనం కసాబిస కలిపేసేయాలండి. ఈ విధంగా దీన్ని కలుపుకుంటే అది ఎందుకంటే మనం ఈ ఉప్మా రవ్వలో ఈ నీరు అన్నది కొంచెం బాగా పీల్చుకుంటుందండి. దానికోసం అనేసి కొద్దిగా అలా కలిపితే అది పీల్చుకొని ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో రుచి సరిపడా సాల్టు, ఆ తర్వాత సోడా ఉప్పు. ఓకేనా, అంటే కుకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా, దాన్ని చిటికిడి వేసుకునేసి బాగా కలిపి దాన్ని కాసేపు అలా పక్కన ఉంచేసుకోవాలండి. ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. ఈ పోపు రెడీ చేసేంతలోపు అది కొంచెం పీల్ చేసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు దాన్ని పక్క నుంచి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసుకునేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూను పచ్చెనపప్పు వేసుకొని 1 టేబుల్ స్పూను గుండు మినపప్పు కూడా అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూను దాకా అది కూడా వేసుకునేసి కాస్త ఇలా కలుపుతూనే సన్న మంట మీద బాగా ఎర్రగా వచ్చేంత వరకు దీన్ని వేగనిచ్చుకోవాలండి. ఓకేనా, అది సన్న మంట మీద ఎర్రగా వచ్చేంత వరకు దీన్ని బాగా వేగనిచ్చి ఇప్పుడు ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఈ పచ్చిమిరపకాయలను కూడా మనం బాగా ఇలా వేగనిచ్చుకొని ఇప్పుడు కరివేపాకు అండి ఒక 2 రెబ్బలు అలా దూసి దాంట్లో వేసేసుకునేసి దాన్ని కాస్త చిటపట్లాడనివ్వాలి. చిటపట్లాడనిచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఈ పోపును మనం కాస్త చల్లారనివ్వాలండి. ఓకేనా, అంటే వేడి మీద దాంట్లో పోయకూడదు, చల్లారనిచ్చి ఆ తర్వాత ఈ పేస్ట్లో ఈ పోపుని పోసేసుకోవాలి. ఈ తాలింపు దాంట్లో పోసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలండి. అంటే ఈ తాలింపు అన్నది దీనికి బాగా మిక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఒక పిడికేడు దాకా కొత్తిమీరను తీసి అందులో వేసేసుకునేసి ఈ కొత్తిమీరను కూడా బాగా కస్సబిస్స కలిపేసుకోవాలండి. అంటే ఇది మొత్తం ఈ ఫ్లేవర్ అంతా దాంట్లో ఇనికిపోవాలి. ఆ టైప్లో మనం కస్సబిస్స కలుపుకునేసి ఈ విధంగా రెడీ చేసి ఈ పేస్ట్ని అయితే ఉంచుకోవాలి. చూడండి, ఈ టైప్లో మనకి ఇలా జావగా పేస్ట్ రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ అయితే పెట్టుకుందాం. అంటే చిన్న గుంత టైప్లో చిన్నగా ఉండే ప్యాన్. ఓకేనా, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడెక్కనిచ్చి దీంట్లో ఒక 2 గంటలు ఆ పేస్ట్ని ఇందులో పోసేసుకోవాలి. పోసిన తర్వాత దాన్ని ఇంకేం కదిలేయకూడదండి. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ టైప్లో ఇది బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిందని మళ్ళీ తిరగేసుకునేసి అంటే మనం గుంత పొంగనాలు చేస్తాం చూశారు, సేమ్ అదే టైప్లో దీన్ని అలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని బాగా ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు 2 వైపులా చూడండి ఇలా మంచి కలర్ వచ్చింది కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్, ఎంత బాగుంది చూసారా. ఈ టైప్లో రానిచ్చుకోవాలి. ఇలా వచ్చిందని తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. పెట్టిన తర్వాత ఇంకా మనకి ఎంత పిండి ఉందో దాన్ని సేమ్ అదే విధంగా సేమ్ అదే టైప్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి 2 గంటలు అలా పేస్ట్ వేసి మూత పెట్టి దాన్ని 2 వైపులా బాగా ఇలా కాల్చేసుకునేసి
ఇంతేనండి, చాలా సింపుల్గా ఇక తయారు చేసుకోవచ్చు. ఇదేంటంటే లోపల వరకు కూడా సూపర్గా అంటే సూపర్గా వేగిపోద్దండి. లోపల కూడు కూడుగా పచ్చి పచ్చిగా అట్ట అస్సలే ఉండదండి. ఆయిల్ పీల్చుకోవడం కానీ ఇలాంటిది ఏమీ ఉండదండి. మంచి హెల్దీ అయిన ఫుడ్డు ఈ టైప్లో మనం స్నాక్ చేసుకోవాలి. కానీ బ్రేక్ఫాస్ట్కి అయినా కానీ సాయంత్రంలో అయినా కానీ ఏ టైంలో అయినా సరే దీన్ని స్నాక్ కింద వాడుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద వాడుకోవచ్చు, లంచ్కి దేనికైనా వాడుకోవచ్చు అండి. ఓకేనా, ఏ టైప్లో వాడినా కూడా ఇది మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ట్రై చేయండి అండి. ఓకేనా, ఇంకా ఎక్కడికైనా సరే ఈ వేసవి సెలవుల్లో అటో ఇటో వెళ్తాం కదండి, అలాంటప్పుడు కూడా ఇవి తయారు చేసుకునేసి అలా బాక్స్లో పెట్టుకొని ఎంట తీసుకోండి. సాయంత్రం ఉదయం చేసుకున్న సాయంత్రం దాకైనా సరే ఎక్కడికి పోవండి, మంచి ఫ్రెష్గా ఇప్పుడు చేసిన విధంగానే అలాగే ఉంటాయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ టైప్లో చేయాలగానే టేస్ట్ సూపర్ అండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి.